మీ షన్వి. సో ఈరోజు మన జెన్జీ వైపులో టాపిక్ ఏంటి అని అంటే, సో 24 hours జెన్జీ గైస్ ఫోన్లోనే ఉంటారు అని అంటున్నారు. ఫోన్తో అడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ టైం కూడా వేస్ట్ అవుతుంది అని అలా కూడా అంటున్నారు. సో మరి వాటి గురించి జెన్జీ గైస్ని అడిగితే ఎలా ఉంటుంది? నీ పేరు? మౌనిక. మౌనిక, ఏం చేస్తున్నావు? నాది ఇప్పుడు రీసెంట్గా జాబ్లో జాయిన్ అయ్యా, ఫ్రెషర్. ఓకే. సో మౌనిక, ఇప్పుడు జెన్జీ వాళ్ళు ఏంటి అంటే ఫోన్ యూజ్ చేస్తారు, టైం వేస్ట్ చేస్తున్నారు అంటున్నారు కదా. మరి మౌనిక, ఇప్పుడు ఏఐ వచ్చింది, జాబ్స్ కూడా స్కిల్స్ ఉండవు, ఎలా టైం వేస్ట్ చేస్తున్నారు అనేసి అంటున్నారు. దాని గురించి ఏం చెప్తావు మౌనిక? జెన్జీ వాళ్ళు ఫోన్ యూజ్ చేస్తున్నారు, బట్ దాన్ని కరెక్ట్ వేలా యూజ్ చేసుకుంటే ఏఐ వల్ల మనం స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ వేస్టింగ్ టైం, వీ కెన్ ఆల్సో ఇంప్రూవ్ స్కిల్స్ ఫ్రమ్ దట్. ఓకే. మనం యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. మౌనిక, ఎన్ని అవర్స్ ఫోన్ యూజ్ చేస్తావు మరి? నేను ఇప్పుడు ఆఫీస్లో జాయిన్ అయిన తర్వాత నుంచి ఫోన్ యూజెస్ తగ్గిపోయింది. అవునా? నార్మల్గా అయితే 5 to 6 hours. ఓకే. మౌనిక, ఎందుకు ఫోన్ అంటే ఏ పర్పస్ యూజ్ చేస్తావు ఎక్కువగాను? నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తాను. ఇన్స్టా. ఓకే. ఇంకా ఏమైనా ChatGPTలో ఏమైనా తెలుసుకోవడానికి. కాదు మౌనిక, ఇప్పుడు ఇన్స్టా చూడడం వల్ల టైం వేస్ట్ అవుతుంది కదా, సో ఏమనిపించదా మరి? అంటే మన ఫీడ్ని బట్టి ఉంటుంది అది. ఓకే. మనం మంచి ఫీడ్లో ఉంటే మన టైం వేస్ట్ అవ్వదు. మనం అక్కడ ఇన్స్టా చూస్తూ ఎంజాయ్ చేస్తూ మన స్కిల్స్ మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ChatGPT కూడా యూజ్ చేస్తావు నువ్వు మౌనిక? అవును. ఓకే. ఇప్పుడు ChatGPT లేదు, నువ్వు ఏదైనా క్రియేట్ చేయాలి అంటే మరి స్కిల్స్ ఉంటాయి కదా, అంత లేజినెస్ అవుతుంది కదా, దాని గురించి ఏం చెప్తావు మౌనిక? లేజినెస్ అవుతారు, కాకపోతే కొంచెం వర్క్ త్వరగా అవుతుంది కదా ChatGPT వల్ల. జెన్జీ వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళకి జాబ్స్ రావని చాలా మంది అంటూ ఉంటారు కదా, సో వాళ్ళకి ఏం చెప్తావు? అంటే ఏఐ వల్ల జాబ్స్ అయితే తగ్గిపోయాయి, బట్ మనము ఏఐ వల్ల జాబ్స్ కూడా క్రియేట్ అయ్యాయి. మనం ఏఐ నేర్చుకుంటే, ఏఐ యూజ్ చేయడం నేర్చుకుంటే కొంచెం జాబ్స్కి యూజ్ అవుతుంది. హాయ్. హాయ్, మీ పేరు? కే చందన. చందన. చందన, ఏం చేస్తున్నావు? నాది బీటెక్ కంప్లీట్ అయింది, అగ్రికల్చర్ ఇంజనీర్ నేను. ఓకే. అండ్ నేను ఇప్పుడు డేటా సైన్స్ అండ్ డేటా అనలిటిక్స్ విత్ ఏఐ గురించి నేర్చుకుంటున్నాను. చందన, ఇప్పుడు అందరూ కూడా జెన్జీ ఏముందిలే, వాళ్ళకి ఏమి రాదు అనేసి అంటున్నారు, సో దానిపైన ఏం చెప్తావు? జెన్జీకి ఏమి రాదు అనేది అయితే నేను ఒప్పుకోను, ఎందుకంటే జెన్జీ అనేది ద బెస్ట్ అనమాట. ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే అన్నీ అంటే మా అగ్రికల్చర్లోనే చూసుకుంటే లైక్ డ్రైవర్లెస్ ట్రాక్టర్స్ కానీ, డ్రోన్స్ కానీ, ఇవన్నీ కూడా జెన్జీనే క్రియేట్ చేసింది. ఓకే. దాన్ని బట్టి మీరే చెప్పండి ఇంకా. సో మీరు చెప్తుంటే హ్యాపీనెస్ తెలుస్తుంది, జెన్జీ ఏదైనా క్రియేట్ చేయగలదు అనేసి. అండ్ జెన్జీ ఇప్పుడు 24 hours ఫోనే యూజ్ చేస్తున్నారు, టైం వేస్ట్ చేస్తున్నారు అంటున్నారు. అస్సలు కాదు. ఫోన్ యూజ్ చేస్తున్నామంటే దాని నుంచి మేము చాలా నేర్చుకున్నాం. ఫోన్ యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. మేబీ ఎందుకు అడ్వాంటేజ్ అవ్వకూడదు? జెన్జీ ఏం చేయలేదు అనే వాళ్ళకి ఏం చెప్తారు? జెన్జీ ఏం చెయ్యలేదు అనే వాళ్ళక డోంట్ బీ లైక్, అంటే డిస్కరేజ్ చేయొద్దు. అలా అని మేము వేరే రూట్లో వెళ్తున్నామని కాదు. మేము ఎంచుకున్న రూట్ తప్పు అయి ఉండొచ్చు, కానీ మేము అయితే కరెక్ట్ రూట్లోనే వెళ్తున్నాం. ఫోన్స్ అనేటివి, ల్యాప్టాప్స్ అనేటివి చిన్నప్పటి నుంచి యూజ్ చేస్తేనే వాళ్ళకి ఒక అవేర్నెస్ అనేది వస్తుంది. లైక్ ఇప్పుడు నేను చూసుకుంటే నాకు కూడా ల్యాప్టాప్ రీసెంట్గానే వచ్చింది, కానీ ముందే వచ్చింటే మేబీ నేను దాంట్లో అడ్వాన్స్ అయిపోయేదాన్నేమో. లైక్ నేను కూడా ఒక అనలిస్ట్ గాను అలా మారేదాన్నేమో. ఓకే. హాయ్. హాయ్, మీ పేరు? దీపిక. ఏం చేస్తున్నావు? నేను BSc కంప్యూటర్స్ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు రీసెంట్గా కంప్లీట్ అయింది. నేను ఇప్పుడు ప్రెసెంట్ కోచింగ్ సైబర్ సెక్యూరిటీ నేర్చుకుంటున్నాను. ఓకే. చందన, ఇప్పుడు నువ్వు కోచింగ్ నేర్చుకుంటున్నావు, ఓకే, బాగుంది. బట్ ఏంటి అంటే జెన్జీ వాళ్ళు ఏఐ వచ్చింది కాబట్టి అసలు ఏం చేయలేరు అంటున్నారు. మరి ఇప్పుడు ఈ కోచింగ్ తీసుకొని జాబ్స్ అదంతా ఎలా మరి? ఇప్పుడు మేము నేర్చుకుంటుంది దానికి, ఇప్పుడు ఏదైనా వర్క్ చేయాలి అనే సరే, ఇప్పుడు హ్యూమన్ అనేవారు ఏఐకి అనేది కన్ఫామ్గా సపోర్ట్ అనేది ఇవ్వాలి. ఏ అనేది ఏం చేయాలి అన్నా సరే హ్యూమన్ సపోర్ట్ లేకుండా ఏ అనేది ఏమీ చేయలేదు. ఓకే. ఈవెన్ హ్యూమన్ అనేవారు ఏ అనేది మిస్టేక్స్ అయినా కొన్ని అయినా చేయొచ్చు, అదే హ్యూమన్ చేస్తారు అంటే కరెక్ట్ చేయడానికి కొన్ని ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే. ఫోన్ ఎంత టైం యూజ్ చేస్తావు? ఫోన్ యూజ్ చేస్తాము అంటే అది ఎంటర్టైన్మెంట్ పరంగా యూజ్ చేస్తాము, డిఫరెంట్ పర్పసెస్ అనేవి ఉంటాయి. ఫోన్ యూజ్ చేయడానికి ఫోన్ యూజ్ చేస్తే బ్యాడ్ అని, ఫోన్ యూజ్ చేయకపోతే గుడ్ అని అలా ఏం కాదు. ఫోన్ యూజ్ చేయడం వల్ల మనకి కొంచెం నాలెడ్జ్ కూడా వస్తుంది. ఇప్పుడు చాలా మంది విలేజెస్లో ఉంటారు, వాళ్ళకి ఫోన్ గురించి ఏం తెలియదు. వాళ్ళు సడన్గా బయటకు వచ్చారు అంటే దాన్ని వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఏమీ తెలియదు కదా. ఫోన్ యూజ్ చేస్తే కొంచెం జనరల్ నాలెడ్జ్ కూడా వస్తుంది. అది యూజ్ చేసే విధానం బట్టి ఉంటుంది ఏదైనా సరే. ఓకే అండి. సో అండ్ ఫైనల్గా జెన్జీ ఏం చేయలేదు అనే వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు? ఏం చేయలేదు అనడం కాదు, ట్రెండింగ్ అనేది ప్రెసెంట్ మొబైల్స్ యూజ్ చేస్తే ఏమైనా నేర్చుకోవాలి అన్నది
మన చేతిలో మొబైల్ ఉంది అంటే ఓవరాల్ వరల్డ్లో ఎక్కడైనా సరే మనం ఏదైనా చేయొచ్చు. మొబైల్ యూజ్ చేయడం వల్ల జెన్జీ ఉండడం వల్ల దానివల్ల మనం ఏమీ బ్యాడ్గా అనుకోవట్లేదు, అది గుడ్. ఓకే, సో చూసారు కదా. సో మొబైల్ యూజ్ చేయడం మేము 24 అవర్స్ మొబైల్లో యూజ్ చేస్తాం అనేసి టైం వేస్ట్ చేస్తాం అంటున్నారు, కానీ మేము దాంతో ఇంకా కొత్త విషయాలు నేర్చుకుంటాం, మాకు సంబంధించి ఎడ్యుకేషన్స్ కానివ్వండి, సో మా స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటాం అనేసి అంటున్నారు. హాయ్. హలో, నీ నేమ్? నిహారిక. నిహారిక, ఏం చేస్తున్నావు? నేను ప్రెసెంట్ ఎంసీఏ చదువుతున్నాను. ఓకే నిహారిక, ఇప్పుడు ఏఐ వచ్చింది, జెన్జీ వాళ్ళు ఏం చేయలేరు, టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఏఐ వచ్చింది కాబట్టి వాళ్ళు ఫోన్ యూజ్ చేయడం వల్ల ఎలాంటి యూజ్ ఉండదు, జాబ్స్ కూడా ఏం రావు, స్కిల్స్ ఉండదు అని అంటున్నారు. ఏమంటావు నిహారిక మరి? దాంట్లో నెగిటివ్స్ ఉంటాయండి, పాజిటివ్స్ ఉంటాయి. మనం నెగిటివ్ చూసుకున్నప్పుడు నెగిటివ్ కనిపిస్తుంది కాబట్టి సో ఇప్పుడు మనం పాజిటివ్ చూసుకుందాం. సో జనరల్గా ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు ఏంటంటే అఫ్కోర్స్ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటూనే ఉంటాయి. కాకపోతే ఇప్పుడు పాజిటివ్లోకి వద్దాం. నేనేమంటానంటే ఫోన్ వల్ల ఇప్పుడు ప్రెసెంట్ అంతా ఆన్లైన్ అయిపోయింది కాబట్టి మనం ఏం చేసినా దానికంటూ ఒక పేమెంట్ వస్తుంది, మనకంటూ ఇట్స్ లైక్ ఇన్కమ్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇట్స్ బెటర్. ఓకే, ఇట్స్ ఫైన్. అంటే మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి అంటున్నారా? ఇన్ఫ్లుయెన్సర్ అంటే అట్లా కాదు, ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ క్రియేటివిటీనెస్. సో అలా. ఓకే, సో మీరేం అచీవ్ చేద్దాం అనుకుంటున్నారు? జాబ్, ఐటీ జాబ్. ఐటీ జాబ్. నిహారిక, ఇప్పుడు అందరూ కూడా అంటే మేము జెన్జీ, సో మేము ఏదైనా చేయగలం అంటే నువ్వేమో ఐటీ జాబ్ అది ఇది అంటున్నావు, అంటే బిజినెస్ ప్లాన్స్ ఏం లేవా నిహారిక మరి? బిజినెస్ ఫస్ట్ ఐటీలోకి వెళ్ళిన తర్వాత కొన్ని చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా. హాయ్, మీ పేరు? సుల్తాన్. సుల్తానా, ఏం చేస్తున్నావు? బీటెక్ కంప్లీట్ అయింది. ఓకే సుల్తాన్, ఇప్పుడు చాలా మంది అంటే ఏఐ వచ్చింది కదా, బట్ జెన్జీ ఏంటి, మేము ఏఐతో మాకు సంబంధం లేదు, ఏఐ వచ్చినా సరే దానికి అమ్మ మొగుడు వచ్చినా సరే అంటే మేము స్టార్టప్ కంపెనీస్ అంటే బిజినెస్ స్టార్ట్ చేస్తామంటున్నారు, దాని గురించి నువ్వేం చెప్తావు సుల్తానా? ఏఐ రావడం వల్ల మాకు జాబ్స్ అయితే లేవు, సో మా ఓన్ టాలెంట్ మీద స్టార్టప్ చేసి మేము ఎంతో కొత్త ఎర్న్ అవ్వచ్చని మా వల్ల మాలాగే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్కి అందరికీ జాబ్ ఇవ్వచ్చు. ఓకే సుల్తాన్, ఇప్పుడు ఏంటి అంటే జెన్జీ పీపుల్ 24 అవర్స్ చేతిలో ఫోన్ ఉండాల్సిందే, సో దానిపైన ఏం చెప్తారు? ఫోన్ లేకపోతే జెన్జీ గాయ్స్ ఉండరు అనేసి అంటున్నారు, సో దానికి మీరు అగ్రి అవుతారా? ఇన్ కేస్ మేము మొబైల్ చూసా కూడా దాంట్లో కొంచెం ఇన్ఫర్మేషన్ లాగానే చూస్తాం, లేకుంటే చూడం. ఓకే, బోత్ పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, బట్ ఎక్కువ నెగిటివ్ చూడము, పాజిటివ్ అకార్డింగ్ టు స్టడీ కూడా అది కూడా చూస్తాము. ఓకే సుల్తానా, ఏ పర్పస్ యూజ్ చేస్తావు మొబైల్ నువ్వు? టు లెర్న్ సంథింగ్ న్యూ. ఓకే, ఇప్పుడు జెన్జీ ఏం చేయలేదు అనే వాళ్ళకి సుల్తానా ఏం చెప్తుంది? హూ ఆర్ థింకింగ్ దట్ జెన్జీ కెన్ డూ నథింగ్, బట్ దే విల్ ప్రూవ్ దే కెన్ డూ ఎనీథింగ్. సో చూసారు కదా జెన్జీ గాయ్స్ ఏం చెప్తున్నారో. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.